హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాల నుండి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే పర్మనెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టార్టింగ్లోనే నెలకు అక్షరాల 62,000 రూపాయలకి పైగా శాలరీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ రాక అవకాశాన్ని కోల్పోతుంటారు. అందుకే ఈ వీడియోలో నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫామ్ ఏ బాక్స్లో ఏం రాయాలి, ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి లైవ్గా చూపించబోతున్నా. సో వీడియో చివరి వరకు చూస్తే మీరే సొంతంగా అప్లై చేసుకోగలరు. అండ్ ఫ్రెషర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ టిప్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వీడియోను కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను కేవలం 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరిచ్చే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టు. అలాగే ఈ ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లింకు మీకు కావాలనుకుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ICAR జాబ్స్ లేదా PDF అని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా PDF డైరెక్ట్ లింక్ పంపిస్తాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ నుండి విడుదలైంది. వీటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చెందిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అర్హులు. ఇవన్నీ 100% పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ప్రస్తుతం ఈ పోస్టింగ్ మనకు పర్బానీలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. అయితే ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలోని KVK సెంటర్లకు కూడా మనం ట్రాన్స్ఫర్ పెట్టుకునే సువర్ణ అవకాశం ఉంటుంది. ఇందులో మెయిన్గా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్. దీనికి కేవలం ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 6 ప్రకారం అలవెన్సెస్ అన్నీ కలుపుకొని నెలకు 62,000కి పైగా శాలరీ వస్తుంది. వయసు 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అండ్ సెకండ్ది వచ్చేసి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ SMS. దీనికి అగ్రికల్చర్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీనికి లెవెల్ 10 ప్రకారం నెలకు 1,00,000 రూపాయలకి పైగా శాలరీ ఉంటుంది. వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్లోని అత్యంత ఉత్తమమైన విషయం ఏంటంటే ఇక్కడ 8th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ స్క్రీన్డ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే మీకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. మీరు పంపిన అప్లికేషన్లను అండ్ మీ అకాడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ సాధిస్తే చాలు, జాబ్ మీ సొంతమైనట్లే. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే SC, ST అండ్ ఉమెన్స్ కేటగిరీస్ వచ్చేసి ఇటువంటి ఫీజు ఉండదు. వీళ్ళకి పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అండ్ జనరల్ OBC అభ్యర్థులు 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్లో పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్ళి కృషి విజ్ఞాన కేంద్ర పేయబుల్ యాక్ట్ ప్రభాని పేరు మీదుగా మీరు DD వేసి దాని ఒరిజినల్ రిసిప్ట్ను అప్లికేషన్ ఫామ్కు పిన్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ను ఎలాంటి తప్పులు లేకుండా ఎలా ఫిల్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఈ నోటిఫికేషన్ PDF కావాలంటే కింద కామెంట్లో PDF అని టైప్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర ఫామ్లో రైట్ సైడ్ పై ఉన్న బాక్స్లో మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించండి. దానిపై మీ డిజిటల్ లేదా నార్మల్ సిగ్నేచర్ చేయండి. తర్వాత పోస్ట్ నేమ్ దగ్గర పైన ఉన్న అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దగ్గర క్యాపిటల్ లెటర్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అసిస్టెంట్ పోస్ట్గా లేదా సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా అనేది అక్కడ రాయండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ ఫుల్ నేమ్ అంటే 10th క్లాస్ మెమోలో ఉన్నట్లుగా రాయండి. మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. తర్వాత మీ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ను టిక్ చేసి దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ను యాడ్ చేయండి.
తర్వాత ఫ్రెషర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏంటంటే ఫామ్లో ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్ డీటెయిల్స్ అని 2 బాక్సులు ఉంటాయి. మీరు ఫ్రెషర్ అయితే ఆ బాక్సులను ఖాళీగా వదిలేయకుండా అంటే ఎన్ఏ లేదా నీళ్ళని రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదంటే అప్లికేషన్ను ఇన్కంప్లీట్గా భావిస్తారు. తర్వాత డిక్లరేషన్ చివరి ప్లేస్లో డేట్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సంతకం చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం పూర్తయిన తర్వాత దానికి మీరు 10th క్లాస్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ను మీరు పిన్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి జిరాక్స్ కాపీ కింద మీ సొంత సంతకం తప్పనిసరిగా ఉండాలి. వీలైతే అప్లికేషన్ మెయిన్ ఫామ్పై గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించడం అదనపు అడ్వాంటేజ్గా అవుతుంది. వీటన్నిటిని ఒక ఎన్వెలప్ కవర్లో ఉంచాలి. ఆ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు అప్లై చేసిన పోస్ట్ని లావుటి అక్షరాలతో రాయండి. కవర్ ఎడమవైపు మీ అడ్రస్, కుడివైపు నోటిఫికేషన్లో ఇచ్చిన అఫీషియల్ అడ్రస్ రాయండి. ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన అఫీషియల్ అడ్రస్ ఏంటంటే చైర్పర్సన్, జీవన్ జ్యోతి చారిటబుల్ ట్రస్ట్, కేవికే క్యాంపస్, ప్రభాని. ఈ అప్లికేషన్లను మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 30 రోజుల లోపు అంటే ఆగస్టు 1వ వారం లోపు వారికి చేరేలా పంపించాల్సి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రూపాయి పరీక్ష ఫీజు లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా లభించే ఈ అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఇప్పుడే అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ PDF లింక్ కోసం ఇప్పుడే వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.